కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కాపు జేఏసీ ఆధ్వర్యంలో 45 అసెంబ్లీలు 25 పార్లమెంట్లలో పర్యటన చేయడం జరిగిందని రాష్ట్ర కాపు జేఏసీ కన్వీనర్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు రాష్ట్ర జేఏసీ కన్వీనర్ ఆరేటి ప్రకాష్ ఆకుల రామకృష్ణ పేర్కొన్నారు. కోటి మందికి పైగా ఉన్న కాపులకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన రాయితీలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేయడం జరిగిందని రాష్ట్ర కాపు జేఏసీ కన్వీనర్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు రాష్ట్ర జేఏసీ కన్వీనర్ ఆరేటి ప్రకాష్ ఆకుల రామకృష్ణ పేర్కొన్నారు. గురువారం కాకినాడ రాష్ట్ర కాపు జేఏసీ కన్వీనర్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు ఇంట్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంలో అటు శాసనసభ పార్లమెంట్ ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు, ఇటు రాష్ట్రానికి దేశానికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి ఈ సమయంలో కాపు తెలగ బలిజ ఒంటరి కులాల ప్రయోజనాలు, తద్వారా రాష్ట్ర ప్రయోజనాలు, తద్వారా దేశ ప్రయోజనాలు ఇమిడి ఉన్న ఎన్నికలు కాబట్టి మేము ముందుగా కాపు చేసి తరపున కాపుల ప్రయోజనాలు ఏ రకంగా గత ప్రభుత్వంలో నిర్వీర్యమయ్యాయి, మేము పోరాడి సాధించుకున్నటువంటి ఫలితాలు ఏ రకంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు తెచ్చాం, ఇప్పుడు ఎలా నిర్వీర్యమైన విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కాపు తెలగ బలిజ సోదరులందరికీ విశదపరుస్తూ మరి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే జేఏసీ టీము అందరూ కూడా పోరాడారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఆ రోజు పోరాడి సాధించిన ఫలితాలు మీరు విశ్లేషిస్తే, ఒకటి ప్రధానమైనటువంటి రిజర్వేషన్ బీసీ రిజర్వేషను ఆ రోజున అసెంబ్లీలో పెట్టి కేంద్రానికి పంపించడం జరిగింది. రెండవది, ఈ బీసీ రిజర్వేషన్ బిల్లు పెండింగ్లో ఉండగా ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని 5% దాంట్లో కేటాయిస్తూ చంద్రబాబు నాయుడు గారి ద్వారా జీవోలు కూడా తెచ్చుకోవడం జరిగింది. ఇక మూడో అంశం, కాపు కార్పొరేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నాలుగో అంశం, కాపులకి ప్రత్యేక బడ్జెట్ కేటాయింపుల్లో ఏటా 1000 కోట్ల రూపాయలు మరి 5000 కోట్ల రూపాయలు కేటాయించేలాగా బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఆరో అంశం, కాపులకి విదేశీ విద్య 10 లక్షల రూపాయలు సబ్సిడీతోటి కాపు తెలగ బలిజ ఒంటరి కులాల విద్యార్థుల్ని విదేశాలకు పంపించడం జరిగింది. ఏడో అంశం, కాపు తెలగ బలిజ ఒంటరి కులాలకి కాపు భవనాల నిమిత్తం రాష్ట్ర వ్యాప్తంగా 500 పైచులకు భవనాలు స్థలాల కేటాయింపు కానీ, స్థలాలకి గ్రాంట్లు ఇవ్వడం కానీ, మరి నిర్మాణానికి కానీ గ్రాంట్లు తగు కేటాయించడం జరిగింది. ఎనిమిదో అంశం, కాపు తెలగ బలిజ కులాలకి 1 లక్ష రూపాయల సబ్సిడీతోటి 2 లక్షల రూపాయలు రుణ సదుపాయాన్ని కూడా ఆ రోజున వేలాది మంది లక్షలాది మందికి కూడా ఇవ్వడం జరిగింది. ఈ రకంగా అనేక అంశాలు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద పోరాడి మేము సాధించుకుంటే, ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా జరిగిందని విశ్లేషించుకుంటే, బీసీ రిజర్వేషన్ నేను ఇవ్వనన్నాడే, ఇదే జిల్లాలో బీసీ రిజర్వేషన్ నేను ఇవ్వనన్నాడు. సరే, దానికి మేము కాదంటలేదు, వారు ఇవ్వనన్నారు కాబట్టి మేము కాదంటలేదు. ప్రజా నిర్ణయం ప్రకారం వారి అధికారంలోకి వచ్చి ఈరోజు ముగింపు కాకినాడ పట్టణంలో ముగిస్తున్నాం, జిల్లా హెడ్ క్వార్టర్లో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి కూటమికి మద్దతు ఎందుకు ఇవ్వాలని చెప్పాలి మీకు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, టీడీపీ పార్టీ పెద్దలు, బీజేపీ పార్టీ ముగ్గురు కలిసి కూటమిగా ఏర్పడి, ఒకటి రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఏ వ్యక్తి ప్రయోజనాల కోసం కాకుండా రాష్ట్రం నష్టపోయింది, గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని ఒక మంచి ఆలోచనతో కూటమి కూర్చుకున్న సందర్భం మీ అందరికీ కూడా తెలుసు. దీనిలో మా పాత్ర ఏంటంటే, మరి ఎన్ని పోటీ పొడిచిన పార్టీని మర్చిపోకూడదు, ఎన్ని తట్టి పోటాయించిన పార్టీ కూడా కాపులు మర్చిపోకూడదని ఒక కాన్సెప్ట్ తోటి అన్ని ప్రాంతాల్లో తిరిగి మెజార్టీగా నష్టపోయిన జాతి ఈ రాష్ట్రంలో సుమారు కోటి పైబడి ఉన్న కులం కాపు తెలగ బలిజ ఒంటరి కులాలు. అటువంటి కులానికి నష్టం జరుగుతుందని ఎన్నో సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేసి కొన్ని హక్కులు సాధించుకోవడం జరిగింది.
అది తుని మీటింగు మీ అందరికి కూడా తెలుసు. సుమారు 15 లక్షల జనాభా వచ్చారు ఆ మీటింగ్కి. మేమంతా వేదిక మీద ఉన్న పెద్దలు, జేఏసీ పెద్దలు 13 జిల్లాల నుంచి కూడా 175 నియోజకవర్గాల నుంచి కష్టపడి ఆ మీటింగ్ని విజయవంతం చేసి తద్వారా చంద్రబాబు నాయుడు గారిని ఇచ్చిన హామీ మేరకు డిమాండ్ పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఉద్యమ ఫలితాలుగా కాపు కార్పొరేషను, కాపు భవనాలు, కాపు విదేశ విద్య అన్నీ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఇచ్చిన వాటిని తొంగలోకి తొక్కి కాపులకు 5% రిజర్వేషన్ బిల్లు చేసి ఢిల్లీకి పంపించారు. మరో 5% ఈబీసీ కింద 5% ఇచ్చి బిల్లు చేయడం జరిగింది. ఈ రెండాటిని కూడా వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడిచి కాపుల్ని కాలు కింద చెప్పు కింద వాడుకున్నాడని చెప్పి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకోసం అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రాయితీలు ఏవైతే ఉన్నాయో అన్నిటిని కూడా ఈరోజు ఏమీ కూడా నిర్వీర్యం చేసి ఈ ప్రభుత్వం కాపులు తొక్కడం జరిగింది. దానిలో భాగంగానే మేము ఎప్పుడైతే మనం ఉద్యమం చేసిన ఫలితాల కోసం కష్టపడ్డామో, అంటే మాతో పాటు అన్ని కులాలను చేసింది, అన్ని మతాలను చేసింది, అన్ని ప్రాంతాలను కూడా చేసింది, అది కూడా అందరికీ తెలుసు. కానీ పర్టికులర్గా కోర్టు పైన ఉన్న కాపులకి ఈరోజు రాజకీయ పరంగా కూడా అనేక ఇబ్బందులు పెట్టింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎప్పుడు కూడా కాపులకి ఏ పార్టీ ఉన్నా ఒక రాజ్యసభ ఇచ్చింది, రాజకీయంగా తీసేశాడు జగన్మోహన్ రెడ్డి వచ్చి. అదేవిధంగా కాపు కార్పొరేషన్ తీసేశాడు, కాపు రిజర్వేషన్ తీసేశాడు, కాపు భవనాలు తీసేశాడు, కాపు విదేశ విద్య పేద కాపులను విమానం ఎక్కించి ఢిల్లీకి పంపించి ఢిల్లీ ద్వారాగా విదేశాలకు పంపించిన ఘనత చంద్రబాబు నాయుడుది, తెలుగుదేశం పార్టీది. అందుకు చంద్రబాబు ఈ జాతిని ఎన్ని తట్టి ప్రోత్సహించాడు, ఎన్ని పోటీ పొడిచింది వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి. ఇది మర్చిపోకూడదు మా జాతి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాకినాడ రూరల్ నియోజకవర్గానికి ఒత్తులోకి మరి ఇక్కడ ఒక దుర్మార్గమైన ఎమ్మెల్యే పనిచేస్తూ ఉన్నాడు. కాపు అని చెప్పుకుని ముసుగేసుకుని కాపులకు అన్యాయం చేస్తుంటే మాట్లాడకుండా మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని ఉద్ధరిస్తామని చెప్పి ఈ పెద్ద మనిషి కన్నబాబు 3-man కమిటీ వేసుకుని 3-man కమిటీలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు, అంబటి రాంబాబు, కురసాల కన్నబాబు, ఈ బాబులు ఏం చేశారండి కాపులకి చెప్పమనండి. 5,000 కోట్లు చంద్రబాబు నాయుడు ఇస్తే 10,000 కోట్లు ఇస్తా అన్నాడు. ఏమైపోయి ఈ 10,000 కోట్లు ఈ ముగ్గురు పనిచేసుకున్నారా 3-man కమిటీ అని అడుగుతున్నాను నేను. పంచుకోకపోతే ఏమైందో చెప్పాలా? మరి మీరు ప్రకాండాలు పలుకుతున్నారు కదా, మేము అది చేసాం, ఇది చేసాం, అమ్మఒడి ఇచ్చాం, బాబు పుట్టి ఇచ్చాం, ఈ కబుర్లు ఎందుకు? ఈ 2 మాటలకి ఈ ఎన్నికల ముందు కురసాల కన్నబాబు సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఏ జిల్లా కంటే ఆ జిల్లాలో ఉన్న కాపు జేఏసీ నాయకులు అందరూ కలిసి ఈ రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని బలపరిచి వారి విజయాన్ని మనం పూర్తి చేయాలని నిర్ణయంతో ఈ ప్రచార యాత్ర చేయడం జరుగుతుంది. మేము ఈ ప్రచార యాత్ర స్టార్ట్ చేసే ముందు వివిధ కాపు సంఘాలతో మేము కూర్చొని మాట్లాడినప్పుడు మాకు 2 అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చినాయి. ఒకటి జాతి ప్రయోజనాలు, 2 రాష్ట్ర ప్రయోజనాలు. జాతి ప్రయోజనాలు అంటే కేవలం కాపు జాతే కాదు, కాపులకు సంబంధించిన అవకాశాలన్నీ కూడా రామకృష్ణ గారు చెప్పారు, అలాగే దాస్ గారు చెప్పారు. ప్రధానంగా ఏదైతే కాపు కార్పొరేషన్ ఉందో దాన్ని నిర్వీర్యం చేసి కేవలం నామకే వాస్తే ఒక అధ్యక్షుడు వేసిన తర్వాత ఎటువంటి యాక్టివిటీ జరగట్లేదు. రెండోది రిజర్వేషన్ ఏదైతే ఉందో ఈడబ్ల్యూఎస్లో 5% చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి దాన్ని యాక్ట్ చేసి ఆ యాక్ట్ని గెజిట్ పబ్లికేషన్ చేసి 9 మార్చి 2019 నుంచి అమలు చేయడానికి కూడా జీవో ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా తొంగలోకి తీవ్రమైన అన్యాయం కాపులు చేశాడు. ఇది కాకుండా అన్ని జాతులకు కూడా ఈ ప్రభుత్వం ప్రత్యక్షంగా పరోక్ష నష్టం చేస్తూ వచ్చింది. ఎస్సీ ఎస్టీ సప్లైను అమలు చేయట్లేదు, బీసీ సప్లైను అమలు చేయట్లేదు, మైనార్టీ ముస్లింలకు సంబంధించిన వక్ఫాస్తుల్ని డైరెక్ట్గా ఈ అధికార పార్టీ నాయకులు ఎలా కబ్జా చేసిన పత్రికల ద్వారా మనం చూస్తూ వచ్చాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కేవలం కాపు జాతికి కాదు, అన్ని జాతులకు నష్టం జరిగింది. కాబట్టి కులరహితంగా, మతరహితంగా, ప్రాంతరహితంగా, పార్టీ రహితంగా కూడా ఈ రోజుని ఎన్డీఏ కూటమి గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌర పేరు ఉందని చెప్పి భావిస్తాం. ఇక రాష్ట్ర ప్రయోజనాలు చూసినట్టయితే అక్షర క్రమంలో ప్రథమ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ రోజుని శాంతి భద్రత నిర్వహణలో కానీ, ఆర్థిక వ్యవస్థలో కానీ, ప్రభుత్వ వ్యవస్థల పనితీరులో కానీ, లేకపోతే ఒక
సామాన్య పౌరుడు స్వేచ్ఛగా స్వతంత్రంగా బయటికి వెళ్ళి తన పనులు ముగించుకుని ఇంటికి వచ్చే స్థితి లేని స్థితిలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక పాలకుడు సరైనడు కాకపోతే ఈ ఫలితాలు ఎలా ఉంటాయనేది మనం ఉత్తర కొరియా దక్షిణ కొరియా చూసినట్టయితే ఇవాళ రెండు కూడా ఒకటే మూలం నుంచి వచ్చిన ప్రజలు. ఉత్తర కొరియాలో ఉన్న అధ్యక్షుడి పాలన వల్ల ఇవాళ అభివృద్ధిలో అత్యధిక స్థానంలో మొదటి 10 స్థానాల్లో ఉత్తర కొరియా ఉంటే అభివృద్ధి చెందిన దేశాల్లో 10 స్థానాల్లో దక్షిణ కొరియా ఉంటుందని చూస్తున్నాం మనం. అంటే ఒక పాలకుడు కంటకుడు అయితే ఎంత దారుణంగా ఉంటుందని మనం చూస్తున్నాం. మన ఆంధ్రప్రదేశ్ కూడా అంత మినహాయింపు కాదేమో అని చెప్పి మేము ఫీల్ అవుతున్నాం. మరి ముఖ్యంగా వాళ్ళు చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి అవినీతిలోకి అంటకుండా ఈ దేశాన్ని సర్వేగంగా అభివృద్ధిలో పదవులు తీసుకెళ్తూ ఆయన అధికారంలోకి వచ్చేసరికి 10వ స్థానం ఆర్థిక శక్తిగా ప్రపంచంలో ఉన్న భారతదేశాన్ని ఇవాళ 5వ ఆర్థిక శక్తిగా తీసుకురావడమే కాకుండా 5వ ఆర్థిక కాలంలోనే 3వ ఆర్థిక శక్తిగా దీన్ని పెంచడానికి నరేంద్ర మోడీ గారు కృషి చేస్తూ మరి భారతదేశంలో అత్యుత్తమైన పాలన నరేంద్ర మోడీ గారు ఒకవైపు గొప్ప రిఫార్మిస్టు, గొప్ప విజనరీ, మంచి పరిపాలనా అధ్యక్షుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు అన్నింటికీ మించి మరి ఇటు తనను తాను తగ్గించుకుని మరి సీట్లు తగ్గించుకుని కేవలం రాష్ట్ర హితాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కూటమి ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించిన జనసేనాని పవన్ కళ్యాణ్ మరొక వైపు ముగ్గురుగా ఈ రాష్ట్రాన్ని ఈ కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మనం చూస్తున్న వాళ్ళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంతోషదాయకమైన బాబు జేఏసీ నాయకులు అలాగే ఆర్ఎన్ ప్రకాష్ గారు సార్ పేర్లొద్దు. ఈ కార్యక్రమాన్ని తిరిగి ఒక ఉత్సాహాన్ని కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులాల వారినే కాకుండా ఇతర వ్యక్తులను కూడా ఉత్సాహపరుస్తూ ఈ నియోజకవర్గాలను కూడా తిరగడం సామాన్య విషయం కాదు. ఈ రోజున ప్రజాపాలన పూర్తిగా కూటమి వెంట ఉంది. ఎందుకంటే కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ఉన్నారు, రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. వీరు కేవలం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే పూర్తి స్థాయిలో కూటమి ఏర్పడాలనే ఆలోచనతోనే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు దీక్ష పూని ఈ కూటమిని మోదీ గారితో మాట్లాడి, చంద్రబాబు గారితో మాట్లాడి ఈ కూటమి ఏర్పాటు చేయడం అనేది సామాన్య విషయం కాదు. మీకు తెలుసు, రాష్ట్రానికి కేంద్రం ఎన్నో నిధులు ఇచ్చినాయి, కానీ దానికి జమ ఖర్చులు లేవు ఈ రాష్ట్రం తరఫున. ఈ జమ ఖర్చులు లేకుండా కేంద్రం ఒక్క పైసా కూడా ఇవ్వదు. చేసిన పనికి ఈ పని చేసేవనే